కూటికి గతి లేకపోయినా ఆర్భాటాలకు మాత్రం పాకిస్తాన్ ఎప్పుడూ వెనక్కి తగ్గదు. అందులోనూ ఇండియా పైన ఏదైనా సక్సెస్ దొరికిందంటే మాత్రం ఇక వాళ్ళ ఓవర్ యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. రీసెంట్గా అండర్-19 ఆసియా కప్ 2025లో టీమిండియాపై పాక్ కుర్రాళ్ళ టీం భారీ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఆల్రెడీ ఆసియా కప్ 2025లో పాక్ మెన్స్ టీం ఇండియా చేతిలో ఫైనల్ సహా 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి పరువు పోగొట్టుకుంది కదా. ఇప్పుడు అండర్-19 టీం ఇండియన్ టీంని అండర్-19 వరల్డ్ కప్లో ఓడించి కప్పు సాధించడంతో కుర్రాళ్లపై ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ కాసుల వర్షం కురిపించాడు. విజేతగా నడిచిన పాకిస్తాన్ అండర్-19 టీంలో ఒక్కో ఆటగాడికి ₹1,00,00,000 అంటే పాకిస్తానీ రూపాయల నజరానా ప్రకటించాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అండర్-19 టీం మెంటార్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. సోమవారం ఇస్లామాబాద్లో ప్రధాని షహబాజ్ షరీఫ్ను పాకిస్తాన్ అండర్-19 టీం కలిసింది. ఆ టైంలో షహబాజ్ వాళ్ళని ఆకాశానికి ఎత్తేయడమే కాకుండా వాళ్ళకి సత్కారాలు కూడా చేశాడు. అయితే విచిత్రం ఏంటంటే ఒక్క పాక్ రూపాయ మన రూపాయలో 32 పైసలే. ఆ లెక్కన ఒక్కో ఆటగాడికి పాక్ ప్రధాని ఇచ్చింది 32 లక్షలే. దీంతో మరీ ఇంత వెరైటీ గాళ్ళేంట్రా, దీనికే ఇంత ఓవర్ యాక్షనా అంటూ ఇండియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Taste the Daily.